అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ పార్టీ అరాచకాలను ఎన్నికల సంఘానికి వివరించాం. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్న చంద్రబాబు. మంత్రి బొత్స ఇంటిని ముట్టడించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్. గాజులరేగ సాయినగర్ కాలనీ వాసుల త్రాగునీటి కళ సాకారం. 4 పబ్లిక్ కుళాయిలు ప్రారంభించిన కోలగట్ల. చంద్రబాబు రాక కోసం ముస్తాబైన బొబ్బిలి. రా కదలిరా సభకు సర్వం సిద్ధం చేసిన తెలుగుదేశం శ్రేణులు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. రాష్ట్ర ఎన్నికల అధికారులను విజయవాడలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని అన్నారు. ఎక్కడా పని చేసుకోకుండా విపరీతమైన కేసులు పెట్టారని, రాజకీయ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్వనాశనం చేశారని అన్నారు. ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు చూసి హోల్సేల్ గా ఓటర్లను మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం వంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే నిర్ణయానికి వైసీపీ వచ్చిందని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం 6 క్రింద 1,15,000 ఓట్లు ఇచ్చారని, అందులో 33,000 ఓట్లను ఆమోదించారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచినట్లు చెప్పారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రశ్నిస్తే బైండ్ ఓవర్ కేసులతో ప్రతిపక్షాలను వేధిస్తున్నారని తెలిపారు. సచివాలయ సిబ్బందిని ఎన్నికల డ్యూటీకి దూరంగా ఉంచాలని కోరామన్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలను పనిచేసుకోనివ్వడం లేదని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు. నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి, అంటే ఎక్కడ కూడా పని చేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కంక్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం. అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ, కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి, ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసం. కుటుంబాన్ని, ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిస్థితి, అవి కూడా ఇచ్చాం. ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం. ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని సెలక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెలక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే
ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ని, అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు. వాళ్ళందరినీ లేదని చెప్పి మేము ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో, వాలంటీర్లతో కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని వీళ్ళు చేసే అన్ని తప్పుడు పనులు వాళ్ళ దగ్గర చేయించాలని. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ రోజు మంత్రి బొత్స ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులు మీడియాతో తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. సమగ్ర శిక్ష అభియాన్లో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నానని, అమ్మ ఇస్తానని హామీ ఇస్తే ఎవరైనా ఆశపడతారని, అలాగే ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానని హామీ ఇస్తే నమ్మానని ఒక మహిళా ఉద్యోగి తమ బాధను వెళ్లగక్కారు. సంక్రాంతి పండుగ నాటికి సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. గడిచిన 21 రోజులుగా దీక్ష చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నా తమ జీతాలు మాత్రం అలాగే ఉన్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మంత్రుల సబ్ కమిటీలకు, కనీస వేతనాల కమిటీకి, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కార కమిటీకి మంత్రి బొత్స సత్యనారాయణ చైర్మన్ గా ఉన్నారని, విద్యాశాఖకు కూడా ఆయనే మంత్రి అయినందువల్ల ఈ రోజు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉత్తరాంధ్ర ఉద్యోగులందరూ మంత్రి ఇంటిని ముట్టడించినట్లు చెప్పారు. తమ సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని కోరుతున్నారు. తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తారని, సమాన పనికి సమాన వేతనం కల్పిస్తారని చెప్పిన మాటలు విడిచిపెట్టి 10,000 మంది మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని, వారికి మాత్రమే రెగ్యులర్ చేస్తామని చెప్పడం అన్యాయమని, రాష్ట్రంలో 3,50,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని, వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రిగా బొత్స తమ సమస్య పరిష్కారంలో చొరవ తీసుకోవాలని కోరారు. ఇరవై ఒక్క రోజులు మేము దీక్ష చేస్తున్నామండి. ప్రతి ఒక్కరికి మేము వినతి పత్రం ఇస్తున్నాము. చాలా రిక్వెస్ట్ ద్వారంలోనే మేము వెళ్తున్నాము. దయచేసి ఇప్పటికైనా సరే మా బాధలు అర్థం చేసుకొని, మాకు ఇచ్చిన జీతాలు చాలా తక్కువండి. ఆ జీతాల్లోనే మేము ఇంటి అద్దెలు కట్టుకోవాలి, మా హాస్పిటల్ ఖర్చులైనా, ఇంటి అద్దెలైనా, పిల్లల్ని చదివించుకోవడం ఏదైనా సరే అందులోనేనండి. ఆ జీతాలు మాకు ఎప్పటికీ సరిపోవట్లేదు. దయచేసి మా యొక్క జీతాలు పరిగణనలోకి తీసుకొని, ధరలు చూస్తే విపరీతంగా మండిపోతుంది. ఒక పక్క ధరలు పెరుగుతుంది కానీ మా జీతాలు మాత్రం పెరగట్లేదు. దయచేసి ఈ సంక్రాంతి కానుకగా సీఎం గారు ఖచ్చితంగా ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో ఆ కనీసం హెచ్ఆర్ పాలసీ అని ఇచ్చిన మా ఇంట్లోని ప్రతి ఇంట్లోని 25,000 కుటుంబాల ఇంట్లోని ఒక గుడిలో మన దేవాలయం, మా ఇల్లులు ఉంటాయండి, ఒక దేవాలయాలు ఉంటాయి. సీఎం గారి ఫోటో, మినిస్టర్ గారి ఫోటో పెట్టుకుని జీవితాంతం ఆయన పాద పూజ చేసుకుంటూ మా కులదేవాల పక్కనే వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయండి. దయచేసి ఇప్పటికైనా సరే మా బాధలు అర్థం చేసుకుని, ఒక పక్కన మిమ్మల్ని తీయము, మిమ్మల్ని బాధించమని, శోధించమని చెప్తున్నారు కానీ రేపటికి విధుల్లో జాయిన్ అవ్వకపోతే అందరినీ తీసేస్తాను అంటున్నారు. తీసేస్తే మాత్రం చావడానికైనా సిద్ధం అవుతాం కానీ వెనకడుగు మాత్రం వేసే ప్రసక్తి లేదు. సమగ్ర శిక్షా ఉద్యోగులకు సంబంధించి 21 రోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు అన్ని కమిటీలో ఈయన చైర్మన్, అన్ని కమిటీలు మంత్రుల సబ్ కమిటీకి ఈయన చైర్మన్, కనీస వేతన కమిటీకి ఈయన చైర్మన్, కాంట్రాక్ట్ ఉద్యోగ సమస్యలపై కమిటీకి ఈయన చైర్మన్, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగం సంబంధించి ఈయన విద్యాశాఖ మంత్రి. కాబట్టి ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉత్తరాంధ్రలో ఉండే ఉద్యోగం అంతా కూడా ఇదే సత్యబాబు గారి ఇంటికి ముట్టడి కార్యక్రమంకి వచ్చాం. ఈ సమస్యలపైన మాట్లాడాలని చెప్పి, చర్చలు జరపాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. ఈ రోజు ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని చెప్పి, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి కమిటీల మీద కమిటీలు వేసి చివరికి కాంట్రాక్ట్ ఉద్యోగులు 10,000 మంది ఉన్నారు, వీళ్ళు మీరు రెగ్యులర్ చేస్తామంటే ఈ 3,50,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏమవ్వాలి? అందుకని చెప్పి అన్ని కమిటీలో సభ్యులుగా ఉండే సత్యబాబు గారిని కలిసి సమగ్ర శిక్షా ఉద్యోగ సమస్యలపైన మాట్లాడాలి. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ కాబట్టి మీరు కూడా చొరవ తీసుకొని చెప్పి కోరుతాను. ఈయన అంగన్వాడీ కార్యకర్తల మీద మాట్లాడతారు, మున్సిపల్ వర్కర్స్ సమస్యల మీద మాట్లాడతారు. మరి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సమగ్ర శిక్షా విద్యాశాఖ ఉద్యోగం గురించి ఎందుకు మీరు మాట్లాడరు? నగరంలో గాజులరేగలోని సాయినగర్ కాలనీ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నాటి తాగునీటి కళ సాకారమైంది. ఈ రోజు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సాయినగర్లో 4 పబ్లిక్ కుళాయిలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు నడిపిల్లి ఆదినారాయణ, కనుగుల రాజా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సాయినగర్ కాలనీలో తాగునీటికి ఇబ్బందులు ఉండేవన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చొరవతో నేటికి ఇక్కడ ప్రజలకు నీటి కష్టాలు తొలగినట్లు అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్ట ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గాజులరేగలో ఇంటింటికి కొలాయి స్కీమ్ భాగంలో ఎమ్మెల్యే గారు గడప గడపకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీని ఈరోజు సాయి కాలనీలో 48, 49 డివిజన్లకు సంబంధించి ట్యాప్ కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అయితే గడప గడపకి ఏ హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చి ఆయన మాట నిలబెట్టుకున్నారు. అందుకు మన ఎమ్మెల్యే గారిని జీవితంలో కూడా మర్చిపోకూడదు. నెక్స్ట్ కూడా వారినే ఎమ్మెల్యే ఎన్నుకుంటే ఇంతకన్నా ఎక్కువ సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులో ఉంటారని కోరుకుంటూ, గాజులరేగలో గత కొన్ని దశాబ్దాలుగా మంచినీటి ఎద్దడి ఎంతగా ఉందో నగర ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే మా వైఎస్ఆర్ ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చిన తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో గాజులరేగలో ప్రతి ఇంటికి కొలాయి పథకం కింద ప్రతి ఇంటికి కొలాయి మ్యాక్సిమం వేయడం జరిగింది. మ్యాక్సిమం కొన్ని ఇళ్ళకి వేయడం జరిగింది. అవకాశం లేని చోట ప్రతి చోట కూడా కొన్ని పబ్లిక్ ట్యాప్స్ వేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ సాయి కాలనీలో నేడు 4 పబ్లిక్ ట్యాప్స్ వేయడం జరిగింది. ఆ 4 పబ్లిక్ ట్యాప్స్ మన కోలగట్ల వీరభద్ర స్వామి గారు స్థానిక ఎమ్మెల్యే గారు చొరవతో ఇక్కడ వేయడం జరిగింది. సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని టీడీపీ పిలుపునిచ్చిన రా కదలి రా కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతున్నారు. రా కదలి రా కార్యక్రమంలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రేపు బొబ్బిలిలో బహిరంగ సభలో పాల్గొనున్నారు. తెలుగు జాతి స్వర్ణయుగం కోసం అందరూ కలిసి రావాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా చురుగ్గా ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపి మనకు మంచి రోజులు రావాలనే సంకల్పంతో ఏర్పాటైన రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమిష్టి బాధ్యత అని అందరూ కలిసికట్టుగా సభ ఏర్పాటు చేశారు. చంద్రబాబు సభకు బొబ్బిలిలో సర్వం సిద్ధమైంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అక్కడ పండగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాట్లకు దగ్గరుండి పరిశీలించారు. వేదిక వద్ద పరిశీలనలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు, మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, బొబ్బిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బేబీ నాయన, మాజీ ఎమ్మెల్యే ఆర్పి భంజ్దేవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సీఎం జగన్ బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఈ 4 ఏళ్లలో ఒక్క పైసా కూడా ఇవ్వకుండా బ్రాహ్మణులను తీవ్రంగా మోసం చేశారని విజయనగరం పార్లమెంట్ టీడీపీ బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్ రాకేష్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ పార్టీదే అని కొనియాడారు. కార్పొరేషన్ కు 300 కోట్లు బడ్జెట్ లో కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి పాలక వర్గాన్ని వేయకుండా 4 ఏళ్లు కాలయాపన చేసి తెలంగాణ నుంచి ఒక వ్యక్తిని ఇన్ఛార్జ్గా తెచ్చి సొసైటీలో ఉన్న 100 కోట్ల బ్రాహ్మణుల డబ్బును అగ్రహారాల పేరుతో పక్కదారి పట్టించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. రామతీర్థం దేవాలయంలో శ్రీరాముడు విగ్రహాన్ని ధ్వంసం చేసి 4 ఏళ్లైనా ఇంతవరకు నిందితులను పట్టుకోలేకపోవడం ప్రభుత్వ తీరుకు నిరసనమని ఆరోపించారు. ఉత్తరాంధ్రకే మణిమకుటమైన మాన్సస్ ట్రస్ట్ ను విధ్వంసం చేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో తెలుగుదేశం బ్రాహ్మణ నాయకులు వడ్లమాని సుభద్ర, వడ్లమాని శేఖర్, మర్ల రవికుమార్, నందగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి దురాఘాతాలకు పాల్పడుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యం అంతా కూడా ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఈ శాసనసభ్యులైనటువంటి కోలగట్ల వీరభద్ర స్వామి గారు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బ్రాహ్మణులకు అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి ఈ బ్రాహ్మణుల కోసం గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ సమయంలో మన పోసుపాటి అశోక్ గజపతిరాజు గారు స్థానికంగా ఉన్న పూల్బాగులో 1200 గజాలు స్థలాన్ని కేటాయించి బ్రాహ్మణులకి ప్రత్యేకమైన భవనాన్ని ఏర్పాటు చేస్తారు. రాబోయే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మనం మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే బ్రాహ్మణ భవనం ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది అశోక్ గారు. అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత బ్రాహ్మణ్యానికి అది చేస్తారు ఇది చేస్తారని చెప్పినటువంటి కోలగట్ల వీరభద్ర స్వామి గారు అక్కడ కడతారని చెప్పినటువంటి పూల్బాగులో కనీసం ఒక రాయి కాదు కదా, కనీసం ఫెన్సింగ్ పోల్ వేయండి అని చెప్పినా సరే వేయకపోగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్థానిక కార్పొరేటర్లు అది
దాన్ని కబ్జా చేద్దాం అనుకుంటే అన్ని బ్రాహ్మణ సంఘాలు కలిసి దాన్ని ఆపడం జరిగింది. అంతేగాని అప్పుడు కూడా మరలా ఎన్నో వినతి పత్రాలు కోలగట్ల వీరభద్ర స్వామికి ఇవ్వడం జరిగింది. ఆ బ్రాహ్మణ భవనాన్ని కట్టండి, బ్రాహ్మణులు ఎంతోమంది విజయనగరంలో నిరుపేదలైన బ్రాహ్మణులు వారందరికీ కూడా ఆ బ్రాహ్మణ భవనం కట్టినట్టయితే ఉపయోగపడుతుందని చెప్తే, నేను ఆ బ్రాహ్మణ భవనం కట్టాకే జరగబోయే ఎన్నికలకి ఓటుకు వస్తానని చెప్పినటువంటి కోలగట్ల వీరభద్ర స్వామి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రేపు రాబోయే ఎన్నికలలో ఈ యొక్క విజయనగరం జిల్లాలో కానీ స్థానికంగా కానీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని మేము ప్రశ్నిస్తున్నాం. అంతే కదా, ఈ యొక్క బ్రాహ్మణ్యానికి అన్యాయం జరిగినటువంటి ఈ ప్రభుత్వాన్ని చరమగీతం పాడాలంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యం అంతా కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యం, ఉత్తరాంధ్ర బ్రాహ్మణ్యం ఖచ్చితంగా వీటిపై పోరాటాలు చేయాలని, అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర మొత్తం కూడా జనసేన టీడీపీ ఉమ్మడిగా స్వీప్ చేస్తుందని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. రా కదలిరా అనే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ బొబ్బిలిలో రేపు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు పేర్కొన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వేవ్ నడుస్తోందని, వైసీపీ పరిపాలన 100 రోజులు కూడా ఉండదని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా సభలు విజయవంతంగా జరుగుతున్నాయని, రేపు ఉదయం 11 గంటలకు చంద్రబాబు బహిరంగ సభ ఉంటుందని అన్నారు. గతంలో చంద్రబాబు వచ్చినప్పుడు కూడా విశేష స్పందన లభించిందని అన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందో, మరి రేపనగా బొబ్బిల్లోని ఈ కార్యక్రమం బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయని తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే జనసేనతో పుట్టిందో ఒక వేవ్ వాతావరణం ఇప్పటికే రావటం జరిగింది. పూర్తిగా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రభుత్వం కాలం 100 రోజులు కూడా లేదు అని ప్రజలంతా కూడా భావిస్తున్న తరుణంలోని మరి రా కదిలిరా సభలు కూడా అత్యంత విజయవంతంగా జరుగుతున్న విషయం చాలా సంతోషదాయకమైన విషయం. మరి రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు సుమారు 11 గంటలకి ఇక్కడ బహిరంగ సభ ప్రారంభం పోతుంది. మరి మిగతా దగ్గర ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా భారీ బహిరంగ సభ బొబ్బిల్లో అంతకుముందు ఎప్పుడూ చూడనంత జనంతో బహిరంగ సభ జరగబోతుందని మీకు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక 3 నెలల కిందట పర్యటించినప్పుడు కూడా విశేషమైన స్పందన లభించింది. ఎక్కడ వారు రోడ్ షోలు నిర్వహించిన ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇంకా ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఇంకా ప్రజలు కూడా ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఏదైతే నిర్ణయానికి ఇప్పటికే రావడం జరిగిందో, విజయనగరం జిల్లా అంతా కూడా అదే విధంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తుందని భావిస్తున్నాం. భగవద్గీత అవతరించిన మాసం, అన్నదాతకు భౌతిక ఫలాలు, భక్తులకు ఆధ్యాత్మిక ఫలితాలు అందే కాలం. గోదాదేవి రంగనాథునిలో ఐక్యమైన మాసం. ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలు వినిపించిన పుణ్యకాలం. అదే ధనుర్మాసం. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బొబ్బిలి పూల్బాగ్ సింగారపు వీధిలో వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి బేడా సేవ, విశేష కైంకర్యాలు సమర్పించారు. ఈ ధనుర్మాసం 30 రోజులు సందర్భంగా ఈరోజు పున్నాకుల హారతి, ముఖ్యంగా హారతిస్తూ పున్నాకుల మీద అమ్మవారికి హారతిస్తారు. అమ్మవారు అయ్యవారికి హారతిస్తారు. ఇది ప్రత్యేక ఘట్టం. ఈ కార్యక్రమంలో భక్తులందరూ వచ్చి పాల్గొన్నందుకు ముఖ్యంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ కోవిల్ని మా నాన్నగారి జ్ఞాపకార్థం, జంబలి సత్యనారాయణ జ్ఞాపకార్థం కట్టాం. దాన్ని మా చిన్నాన్నగారు డాక్టర్ శంకరరావు గారు దీన్ని నిర్మించారు. దానికి ముఖ్యంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు చిన్నాన్నగారు లేని లోటుని తీరుస్తూ
ఈ కోవిల్ని చిన్నాన్నగారి తర్వాత ఈ కోవిల్ని నేను దిగ్విజయంగా నిర్వహిస్తూ ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యంగా భక్తులకి అనుసంధానంగా చేస్తున్నాను. రాష్ట్రంలో యువతకు తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు తీసుకువస్తే వైఎస్ఆర్ పార్టీ గంజాయి తీసుకువచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ రోజు ఆళ్లగడ్డలో జరుగుతున్న రా కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ యువతను గంజాయి మత్తులో పెట్టేశారని, యువతను గంజాయికి బానిసగా చేశారని పేర్కొన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయమని, గంజాయి గురించి ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువత సైకిల్ ఎక్కాలని, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఊరికి వెళ్లి ప్రజల్లో చైతన్యం నింపాలని అన్నారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తున్నానని అన్నారు. మనం ఉద్యోగాలు తెచ్చాం, జగన్ గంజాయి తెచ్చాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊరూర్లో గంజాయి ఉందా లేదా? తమిళలో గంజాయి లేకపోతే మీరు అడగతారు. మీరు అడగకుండా ఉండాలంటే మీ అందరినీ గంజాయి మత్తులో పెట్టేస్తే మీరు ఏమైనా పర్వాలేదనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. చాలా దుర్మార్గం. ఆ గంజాయి తప్పని నేను అడిగితే, తెలుగుదేశం పార్టీ అడిగితే, తెలుగుదేశం పార్టీ పైన దాడి చేసిన నీచులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ అడుగుతున్నా యువతని, తమిళలో హుషారుగా ఉన్నారా లేదా? సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఊరు వెళ్ళండి, ప్రజల్ని చైతన్యవంతులు చేయండి. మీ భవిష్యత్తుకు భరోసా నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 రోజులు ఇంకా తగ్గింది. 3 నెలలు, రోజుకు 4-5 గంటలు మీరు పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మన యువతని ప్రపంచంలోనే నెంబర్ 1 గా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. మనం ఉద్యోగాలు తెచ్చాం, జగన్ గంజాయి తెచ్చాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు 29 రోజులుగా పోరాడుతుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని సిఐటియు నాయకులు సురేష్ ఆరోపించారు. ఈ రోజు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలకి సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఉన్న సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీలపై ఒత్తిడి తీసుకువచ్చి బెదిరింపులకు గురిచేసి అంగన్వాడీ సెంటర్ ఈ రోజు తెరవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్లను, ప్రాజెక్ట్ అధికారులను అంగన్వాడీలపైకి వదులుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, మొండి వైఖరి వెంటనే విడనాడాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు ఒత్తిడి తెచ్చి బెదిరింపులు చేసి ఈరోజు సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పేసి పీడీలని, పీఓల్ని ఈరోజు అన్నాడుల మీద వదులుతూ ఉన్నారు. వెంటనే ఈ వైఖరిని విడనాడాలని చెప్పేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత తెలంగాణ అదనపు పెంచుతున్న హామీ ఏదైతే ఉందో ఆ హామీని అమలు చేయమని అడుగుతూ ఉన్నాం. రిటైర్మెంట్ ఇవ్వని అడుగుతూ ఉన్నాం. ఈరోజు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ టెల్మిషన్ అడుగుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వం ఆ పని చేయకుండా ఈరోజు అంగన్వాడీల ఉద్యమాన్ని నీటి దాచడం కోసం, విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఇటువంటి చర్యలు వెంటనే మానుకోవాలని చెప్పేసి, దీంతో పాటు ఈరోజు అంగన్వాడీలో ప్రజలందరికీ సేవలు చేస్తూ ఉన్నారు, సర్వేలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అంగన్వాడీ క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఆ పేరు చెప్పుకుని ఈరోజు అధికారులు, ప్రభుత్వం అవార్డులు తీస్తూ ఉంటుంది. కాబట్టి వెంటనే చిత్తశుద్ధితో అంగన్వాడీ సంస్థ స్పష్టం చేయాలని చెప్పేసి, దీంతో పాటు ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ తీర్పును కూడా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి సంబరాలలో భాగంగా సుమారు 160 మంది విద్యార్థులతో 90 రకాల ప్రత్యేక వంటకాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సిహెచ్ ఉమానాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు నైతిక విలువలను నేర్పించడమే కాక సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేస్తున్నామని అన్నారు. వంటకాల ప్రాముఖ్యతను తెలియజేసేలా ప్రదర్శన చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చదువులోనే కాదు మా పిల్లలు డిస్ట్రిక్ట్ పోటీల్లో కూడా తన సత్తా చాటి తీన్మార్, తప్పిడిగుళ్ళు, కరసాము, కోలాటం వంటి కళలను ప్రదర్శించి తాము ఏమీ తీసిపోమని నిరూపించారు. ఈ సంవత్సరం కూడా సేవా రంగంలో కూడా వాళ్ళు 60,000 రూపాయలు విరాళాలు సేకరించి స్ఫూర్తి ఫౌండేషన్ అందులు సంస్థకి మా పిల్లలు ఇచ్చి మరోసారి ఉదారత చాటుకున్నారు. మరియు అన్ని మతాలు సమానత్వం అనే చాటే క్రమంలో అన్ని పండుగలు కూడా మా ఆదిత్య స్కూల్లో ప్రదర్శించడం జరుగుతుంది. అలాగని ఈరోజు మా విద్యార్థులచే సంక్రాంతి సంబరాలు, ప్రత్యేక వంటల కార్యక్రమం మరియు సంబరాల సెలబ్రేషన్స్ ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. సో మా పిల్లలందరూ కూడా రకరకాలుగా పిండి వంటలు తయారు చేయడం జరిగింది. వాటి కస్టర్డ్, క్యాబేజీ మంచూరియా, సమోసా, సేమియా, వెజ్ బిర్యానీ, రైస్ బీర్, క్యారెట్, బాదం బర్ఫీ ఇటువంటి ఇంచుమించుగా 190 రకాలు తయారు చేశారు. మరియు నగరంలోని సత్య డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. బొమ్మల కొలువు, రంగోలీ పోటీలు, డూడు బస్వన్నలు, హరిదాసులు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భోగి మంటలను వేసి విద్యార్థులు నృత్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ ఎం శశిభూషణ్ రావు మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మక విలువలను పెంపొందించడానికి అన్ని పండుగలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సంక్రాంతి ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. మారుతున్న కాలానుగుణంగా సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయాలనే ఉద్దేశంతో తమ కళాశాల ఎప్పుడూ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా రంగోలీ పోటీల్లోనూ, బొమ్మల కొలువు కార్యక్రమంలోనూ పాల్గొన్నారు ఇంతవరకు. తర్వాత భోగి మంటల కార్యక్రమం కూడా ఉంది. అలాగే తెలుగమ్మాయి, తెలుగబ్బాయి కార్యక్రమం కూడా ఉంది, పోటీలు. అలాగే గాలిపటాల పోటీలను కూడా నిర్వహించాము. ఈ అన్నింటిలో కూడా విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. అలాగే మన దేశ సంస్కృతి సంప్రదాయాలను, నాగరికతని అన్నింటినీ కూడా విద్యార్థులకు తెలియచేయాలనే సదుద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలను కళాశాలలో ప్రతి సంవత్సరం మేము చాలా సందడిగా చేస్తూ ఉంటాము. చేసుకోవాలి మన కల్చర్ ఏంటి, ఇవన్నీ కూడా నేను వాళ్ళకి అందరికీ ఒకసారి ఒక డీప్గా మనం పరిచయం చేయడానికి అంటే ప్రతి సంవత్సరం కూడాను సత్య విద్యా సంస్థలైన సత్య డిగ్రీ పీజీ కళాశాల, సీతం కళాశాలలో కూడాను మనకి సంక్రాంతి సంబరాలు ఒక 2 రోజులు చాలా వైభవంగా జరపడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే చుట్టూ చూస్తే ఎంత వైభవంగా జరుగుతుందో మీకు అంతా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తారంటే మనము ఇక్కడ డిఫరెంట్ కార్యక్రమాలు, మన కల్చర్ తెలియడానికి డిఫరెంట్ కార్యక్రమాలు. ఒకటి ఏంటి యూనిక్గా మనం పెట్టింది ఇక్కడ చూసారనుకుంటే మీరు ఈ బొమ్మల కొలువు అని చెప్పేసి మనము పెట్టాము. అంటే ముగ్గుల పోటీ మన అందరూ విద్యార్థులందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో బెస్ట్ వచ్చిన వాళ్ళు కూడా మనకి ప్రైజ్లు అది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే మెయిన్గా మనం అంటే ఒక భోగి మంటలు వేసి ఆ భోగి మంటలు ఎందుకు వేయాలి, దానివల్ల ఏంటంటే దాని ప్రాచుర్యం ఏంటి, దాంట్లో మన అంటే మన అరిషడ్ వర్గాలు అంటారు అన్నీ కూడా ఆ మంటలకి కలిపి మన అంటే ప్యూర్గా ఉండాలని చెప్పేసి ఒక ఇండికేషన్గా చేస్తున్నాం. అలాగేంటే మన కొత్త బియ్యంతో మనం ఒక వంట వండుకుంటూ అది అందరితో తింటూ దీంతో పాటు అంటే డిఫరెంట్ కార్యక్రమాలు లేకనంటే మనకి చూశారు మనకి మన హరిదాస్ గారు వచ్చారు. హరిదాస్ అంటే మన గురించి మన చరిత్ర గురించి అంతా చెప్తుంటారు అన్నమాట. హరిదాస్ గారు హరిదాస్ వేస్తారంలోని తర్వాత మన డూడు బస్వన్లు అంతా వచ్చారన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే ఒక విలేజ్ వాతావరణం, ఒక రైతు గురించి అంత బాగా చెప్పారు అనమాట. ఇవన్నీ కూడా మన ఒక విలేజ్ వాతావరణం మన ఇక్కడ సృష్టించడం జరిగింది. నగరంలోని ఎయిమ్ కాన్సెప్ట్ స్కూల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బాలాజీ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందజేయాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా తమ పాఠశాలలో సంక్రాంతి పోటీలను
వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. గాలిపటాల పోటీలను, ముగ్గులు పోటీలను నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగా విద్యార్థులకు పురాతన పద్ధతులు మర్చిపోతున్న ఈ తరుణంలో పండుగల యొక్క విశిష్టత, వాటి యొక్క ప్రభావం, మనం ఏ విధంగా పల్లె వాతావరణం ఏ విధంగా ఉండేది, ప్రస్తుత తరుణంలో ఆధునీకరణ వైపు అడుగులు వేస్తున్న పాత పద్ధతులను మర్చిపోకూడదు, పాత పండుగలు మర్చిపోకూడదు అనే ఒక దృక్పథంతో ఈ సంక్రాంతి ఉత్సవాలను మనం ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. దీనిలో భాగంగా ముగ్గులు పోటీలు నిర్వహించాము. అదేవిధంగా గొబ్బెమ్మలతో అలంకరించి అనేక వేషధారణతో వచ్చినటువంటి విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. అనంతరము భోగిమంటలు కాల్చి తరువాత గాలిపటాలు కూడా ఎగరవేయడం జరిగింది. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సంక్రాంతి సంబరాలను తమ పాఠశాలలో నిర్వహించామని చాణక్య స్కూల్ కరెస్పాండెంట్ లక్ష్మి పేర్కొన్నారు. ఈ రోజు పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ పల్లెల్లో పంట చేతికి వచ్చిన తర్వాత రైతులు ఎంతో ఆనందంతో చేసుకునే పండుగ సంక్రాంతి అని అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ వంటి పండుగల సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా వేడుకలు నిర్వహించామని అన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీయడానికి ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయని, విద్యార్థులు కూడా ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా చాణక్య స్కూల్లో గత 15 రోజులుగా ఈ సంక్రాంతి సంబరాల గురించి పిల్లలందరూ కూడా రెడీ అవ్వడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న ముగ్గుల పోటీలు, ఈరోజు ఈ సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల పండుగ కూడా ఈ 3 అవర్స్లో పిల్లలందరూ కూడా చాలా బాగా చూపించడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ చేశాము అంటే పిల్లల్లో కూడా ఆ క్రియేటివ్నెస్ పెరగాలని చెప్పి మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ ఉన్న టాలెంట్ని ఈరోజు ప్రూవ్ చేసుకున్నారు. ఇదే కార్యక్రమం కాకుండా చాలా కార్యక్రమాలు పిల్లలు ప్రతి ఈ ఇయర్లో ఎన్ని యాక్టివిటీస్ వస్తాయో అన్నీ కూడా వాళ్ళన్నీ కూడా పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకు పెర్ఫామ్ చేయడంలో వాళ్ళు మేము అకాడమిక్స్లోనే కాకుండా ఇవన్నీ కూడా మేము ప్రూవ్ చేయగలుగుతామని వాళ్ళు నిరూపించుకోవడం వీఆర్ వెరీ హ్యాపీ. నగరంలోని కస్పా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 50 మంది ఆర్యవైశ్య నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్యులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమని అన్నారు. కస్పా ఆర్యవైశ్య సంఘం మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. పేదలకు సేవ చేయాలనే ఆలోచన రావడం చాలా మంచి విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కస్పా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెత్స శ్రీనివాసరావు, రమేష్, జి శివ తదితరులు పాల్గొన్నారు.
పండగ 14 నుంచి అయినప్పటికీ కూడా విజయనగరంలో పండగ వాతావరణం కొంచెం ముందస్తుగానే మొదలైంది. నేడు కస్బా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 200 మందికి ఉచితంగా 2000 రూపాయలు విలువగల 50 వస్తువులతో కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు ఉండే సంస్కృతి కాదు. గత 10 ఏళ్ల నుంచి కూడా ఆర్థికంగా వెనకబడి ఉన్న ఆర్యవైశ్యులందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా కార్డ్స్ని ఇష్యూ చేస్తూ ప్రతి నెల కూడా వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేందుకు వివిధ రకాలుగా ఈ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సంక్రాంతి సందర్భంగా సుమారు 50 వస్తువులు కలిపిన 2000 రూపాయలు విలువ గల ఒక కిట్ని కూడా ప్రతి ఒక్క కుటుంబానికి అందించడం. ఈ ఏడాది కూడా మన ఆర్యవైశ్యులు ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ నేడు పండగ చాలా ఆనందంగా సుఖంగా కుటుంబం అంతా కూడా కలిసికట్టుగా హ్యాపీగా ఈ పండగ జరగాలన్న ఒక ఉద్దేశంతో కస్బా ఆర్యవైశ్య సంఘం అందరూ కలిసికట్టుగా వాళ్ళందరూ సొంత నిధులతో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నిరసన కొనసాగించారు. 29వ రోజు పొర్లు దండాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని అంగన్వాడీ వర్కర్లు పేర్కొన్నారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ పార్టీ అరాచకాలను ఎన్నికల సంఘానికి వివరించాం. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్న చంద్రబాబు. మంత్రి బొత్స ఇంటిని ముట్టడించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్. గాజులరేగ సాయినగర్ కాలనీ వాసుల త్రాగునీటి కళ సాకారం. 4 పబ్లిక్ కుళాయిలు ప్రారంభించిన కోలగట్ల. చంద్రబాబు రాక కోసం ముస్తాబైన బొబ్బిలి. రా కదలిరా సభకు సర్వం సిద్ధం చేసిన తెలుగుదేశం శ్రేణులు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.